నిన్న కొంతమంది జర్నలిస్టుల గురించి నేను మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పటికైనా కూడా నార్మల్గా అంటే ఒక జర్నలిస్ట్గా మీరు నిలబడాలంటే, ఒక జర్నలిస్ట్గా మీరు అంటే ప్రజల్లో మమేకం అయిపోయి అధికారులకు ప్రజలకు మధ్యలో వారధిగా నిలవాలంటే మీరు చేసే ఈ పద్ధతి అయితే కరెక్ట్ కాదు. మీరుగా ప్రశ్నించుకోండి ఏంది అనేది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరైతే కొత్తవారు ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఏంటంటే అంగట్లో సరుకులాగా 500 పెడితే ఒక ఐడి కార్డు వస్తుంది కాబట్టి అందరూ తీసుకుంటున్నారు. అంటే చదువుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు, చదువు లేని వాళ్ళు కూడా తీసుకుంటూ ఉన్నారు. సరే, ఇక్కడ కొంతమందికి అంటే వృత్తి మీద ప్రేమ ఉండి ఫ్యాషన్ లాగా తీసుకొని చేయాలనుకున్న వారు ఎవరైనా కూడా ఈ జిల్లాలో కూడా అనేక మంది సీనియర్లు ఉన్నారు కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి మీకేమన్నా ట్రైనింగ్ కావాలంటే వారిని అడిగి ఎలా రాయాలి వార్తా కథనాలు, ఏ విధంగా రాయాలి, ఏ విధంగా డేట్లైన్ ఎట్లుంటుంది, ఏ విధంగా మాట్లాడాలి ప్రజలు అంటే అధికారులతో మాట్లాడాలంటే ప్రజలతో ఏ విధంగా మనం మెదలాలన్న విషయాలు సీనియర్ రిపోర్టర్ల దగ్గర మీరు నేర్చుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఏదో 500 పెడితే ఇంటి పక్కోడు తీసుకున్నాడు, లేకపోతే ఇంటి ముంగోడు తీసుకున్నాడు, ఇంటి వెనుకోడు ఒక ఐడి కార్డు తీసుకొచ్చుకున్నాడని చెప్పి వాడిని చూసి మీరు ఒక 500 పెట్టి ఐడి కార్డు తీసుకొచ్చుకొని ఏదో ఫార్వర్డ్ మెసేజ్లు అంటే ఒక గ్రూప్లో ఒక వార్త వస్తుంది. ఎగ్జాంపుల్ ఒక మీటింగ్ అయింది, ప్రెస్ మీట్ జరిగితే ఆ ప్రెస్ మీట్ని ఏం చేస్తారా అంటే ఫార్వర్డ్ కొడతారు. వీళ్ళు సొంతంగా రాయడం అంటే ఏముండదు, ఫార్వర్డ్ కొడతారు. ఫార్వర్డ్ కొట్టి ఇక కథనం అక్కడ పోగానే ఆ పేపర్ వాళ్ళు ఏం చేస్తారు, ఇది ప్రచురిస్తారు ఇక్కడ. అంతే తప్ప మీరు రాయడం అయితే జరగట్లేదు కదా. దాన్ని ఏ విధంగా రాయాలని చెప్పి సీనియర్ రిపోర్టర్ దగ్గర, జిల్లాలో ఉన్న సీనియర్ రిపోర్టర్ దగ్గర మీరు దయచేసి ఒక 10 రోజులు 5 రోజుల ట్రైనింగ్ తీసుకోండి. తీసుకున్న తర్వాతనే మీరు ఈ వార్తా కథనాలు రాయండి. ఏదో ఫార్వర్డ్ మెసేజ్ల కోసం ఈ ఐడి కార్డులు తీసుకొని ఈ ప్రజల్లో చురుకలయ్యే విధంగా మీరు జర్నలిజాన్ని చేయొద్దని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. మీరు గమనించుకోండి మిత్రులు. మీకు ఎందుకు చెప్తున్న విషయం అంటే, నేను 2013-14 అనుకుంటా, 14 అనుకుంటా ప్రాంతంలో ఒకట నేను ఆ టీవీ ముందుకు కెమెరా ముందుకు రావాలంటే నాకు 6 నెలలు పట్టింది. 6 నెలలు నేను వాళ్ళతోని బ్యాగులు పట్టుకొని, ఎవరైతే యాంకర్ పోతారో వాళ్ళు ఏమంటే బ్యాగులు పట్టుకొని కెమెరామెన్లు వాళ్ళతోని నేను పోవడం జరిగింది, నేర్చుకోవడం జరిగింది. అప్పుడు నాకు మా సంస్థ అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు ఎల్బీనగర్ ఏసీపీ గారితో నేను ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అప్పుడు ఆ కాలంలో ఒకటి అంటే గుర్తుపెట్టుకోండి. అంటే నాకు అవకాశం రావడానికి 6 నెలలు పట్టింది. నేను సంస్థలో పనిచేసినా కూడా, నేను ఇంతకుముందు అంటే బయట రిపోర్టింగ్ చేసినా కూడా ఈ టీవీ ముందు కనబడాలంటే, ఒక యాంకర్గా కనబడాలంటే నాకు 6 నెలల కాలం పట్టింది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు అవకాశాలు మారిపోయినాయి. మీకు 500 పెట్టగానే ఐడి కార్డులు ఇస్తారు. అప్పుడు ఆ పీరియడ్లో మాకు ఎవరు కూడా ఇవ్వలేదు. కానీ మీకు ఇప్పుడు ఏం చేస్తున్నారు, 500 పెడితే ఐడి కార్డు వస్తుంది. దాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. మంచిగా వార్తా కథనాలు రాయండి. గొప్ప కథనాలు రాసినప్పుడు గొప్ప పేరు వస్తుంది మీకు. ప్రజల్లో అధికారులు మంచిగా ఉంటే, ప్రజల్లో ఉంటే మీ ఇంటి పక్క వారు కూడా అతను బాగా రాస్తుందని చెప్పి పేరు వస్తుంది. పేరు కోసం పనిచేయండి. ఇంకోటి ఏంటంటే, ఈ జర్నలిజం లోపల డబ్బులు అంటే ఎవరికి ఊరికే రావు. నార్మల్గా యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది, లేకపోతే ఈ యాడ్స్ ఉంటే యాడ్ రూపకంలో వస్తుంది. కానీ ఎక్కడ కూడా ఫ్రీ మనీ అనేది ఎక్కడ రాదు. మీరు ఏదో ఈ అవతలోడు సంపాదించి అనవసరంగా మీరు ఏదో ఊహించుకొని ఏదో చేసుకొని ఈ కేసుల పాలు కావద్దని మళ్ళీ కూడా మీకు చెప్తా ఉన్నాను దయచేసి. ఎందుకంటే ఏది ఉన్నా కూడా జర్నలిజం అనేది ఒక గొప్పనైనది, దాన్ని కాపాడాల్సిందే కోరుతా ఉన్నాను. దీన్ని నాశనం చేద్దని మళ్ళీ కూడా మిమ్మల్ని వేడుకుంటాను అనుకుంటారా, లేకపోతే ఇంకేమన్నా మీ ఇష్టం అది. కానీ చాలా అంటే చాలా నాకు బాధాకరం ఏంటంటే, నేను బయట పోతే చాలామంది కూడా నేను రిపోర్టర్ ఏ పేపర్ అంటే ఏ పేపరు, లేకపోతే ఏదంటే ఇది రకరకాలు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోతూ ఉన్నాను. ఇది ఎక్కడుంది, ఏ విధంగా ఉంది, ఎక్కడ ప్రచురం అవుతుంది, అసలు కనీసం యూట్యూబ్లోనే వస్తుందా, లేకపోతే కనీసం ఆ పేపర్ ప్రింట్ అయి వస్తుందా. చాలా అసలు అంటే నేను మిమ్మల్ని కించపరచట్లేదు, లేకపోతే ఇంకోటి చెప్పట్లేదు. కానీ నేనేమంటున్నా అంటే, మీకు వార్తా కథనాలు రాయాలనుకుంటే మీరు వార్తా కథనాలు ఒక సీనియర్ దగ్గర నేర్చుకొని మీరు రాయండి. ఫార్వర్డ్ మెసేజ్ల కోసం మీరేదో చేద్దామని చెప్పి జర్నలిజంలోకి రాకండి. దయచేసి ఏదో చేయకండి. మంచిగా రాయండి, పేరు తెచ్చుకోండి, అందరం కలిసి పనిచేద్దాం. మంచిగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. జిల్లాని సమస్యలు ఉంటే అధికారుల దృష్టిపై పరిష్కార దిశగా అందరం కలిసి కొట్లాడదామని చెప్తా ఉన్నాను.